హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఈ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 8 మార్క్స్లో ఆసిలేషన్స్ లెసన్ నుంచి క్వశ్చన్స్ అనమాట. ఆసిలేషన్స్ అంటే లాస్ట్ లెసన్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే షో దట్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్, హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్. ఓకే, వాట్ ఈజ్ ఇట్ సింపుల్ పెండ్యులమ్, ఇదన్నమాట క్వశ్చన్. ఓకేనా? సో ఆన్సర్ వచ్చినప్పటికి ఇదనమాట. కన్సిడర్ దగ్గర నుంచి ఆన్సర్ మనకి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఈ ఆన్సర్ స్పీడ్ ఆఫ్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఈ వీడియో కానీ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ గన్ షాట్ పీడిఎఫ్ అనేది ఉంది ఫర్ 27 బ్యాచ్కి. ఓకే, అంటే మీరు 27లోనే కదా ఎగ్జామ్స్ రాసేది, కాబట్టి పీడిఎఫ్ అనేది రెడీగానే ఉంది. మీరు కనుక జాగ్రత్తగా చదివితే మంచి మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి, ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, సింపుల్గా చెప్పేస్తున్నాను. సింపుల్ పెండ్యులమ్ ఈ సింపుల్ హార్మోనిక్. ఓకే, హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్, ఇదన్నమాట క్వశ్చన్. తర్వాత వాట్ ఈజ్ ఇస్ సెకండ్ పెండ్యులమ్. ఓకే, సో సెకండ్ పెండ్యులమ్ ఏంటన్నది అడిగాడు మనల్ని. సో ఆన్సర్ వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి మీరు చదవాలి, కన్సిడర్ దగ్గర నుంచి. డయాగ్రామ్ కూడా నీట్గా వెయ్యాలి, కంపల్సరీగా వెయ్యాలి డయాగ్రామ్. మీకు అక్కడ ఎగ్జామ్లో డయాగ్రామ్లోనే ఇంప్రెషన్ అనేది ఉంటుంది ఫ్యాకల్టీకి, ఐ మీన్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్ని. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ని జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటంటే 2 క్వశ్చన్లు ఒకేలా ఉంటాయి, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏంటి, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్. ఓకే, ఇదన్నమాట క్వశ్చన్. మనకు ఆన్సర్ వచ్చినప్పటికీ ఆ ఆన్సర్ వేరు, ఈ ఆన్సర్ వేరు. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయి ఈ క్వశ్చన్ అడగగానే ఆ ఆన్సర్ రాసేయడం, ఆ క్వశ్చన్ అడగగానే ఈ ఆన్సర్ రాసేయడం మాత్రం చేయొద్దు. ఓకేనా? సో ఈ ఆన్సర్ వేరు, ఆ ఆన్సర్ వేరు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చినప్పటికి ఏంటంటే ఇది, కానీ డయాగ్రామ్ వచ్చినప్పటికి మాత్రం ఇక్కడ మారుతుంది. ఓకేనా? అక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో అనేది ఉంది డయాగ్రాము. ఓకే, ఈ క్వశ్చన్కి వచ్చినప్పుడు సర్కిల్ షేప్లో అనేది ఉంది డయాగ్రాము. ఓకేనా? జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా చదివితే ఏ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ అనేది బాగా చదవాలి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది పబ్లిక్ ఎగ్జామ్కి. ఓకే, కానీ 95%, 98% గ్యారంటీ ఇవ్వగలం. ఒక 1 or 2% ఈ థర్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? చాలామంది ఈ థర్డ్ క్వశ్చన్ ముట్టుకోడేమో అనుకుంటారు. ఓకే, సో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎక్కడో 1 or 2%. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడు క్వశ్చన్, డిరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకే, ఇదన్నమాట క్వశ్చన్. ఈ క్వశ్చన్కి 1 or 2% ఛాన్సెస్. ఓకేనా? మీరు మెయిన్లీ చూసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 1-2 క్వశ్చన్లు బాగా చూసుకోవాలి. థర్డ్ క్వశ్చన్ సేఫ్ సైడ్గా అలా పైపైన చూసుకోండి, ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఓకేనా? కానీ ఎవరికైతే మంచి మార్క్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా చదవండి. లేదు మాకు పాస్ ప్లస్ స్కోర్ కావాలి అనుకుంటే ఈ క్వశ్చన్ జస్ట్ పైపైన చూసుకోండి అంతే. ఓకేనా? అలా అని చెప్పి వదలొద్దు, ఎంతో కొంత పైపైన చూసుకోండి. ఎలా చెప్తున్నానంటే నేను ఎలా పైపైన చూసుకోవాలంటే, ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ వరకు చూసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ మనం చూసుకోకపోయినా పర్వాలేదు, అలా అనమాట. అలా పైపైన చూసుకోండి. ఓకే, అది లాజిక్. సో ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం 3 లెసన్లు ఉన్నాయి 8 మార్క్స్లో. ఈ 3 లెసన్ నుంచి కలిపి 3 క్వశ్చన్లు అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, ఆ 3 క్వశ్చన్లో మనం 2 రాయాలి, కాబట్టి మీరు 2 లెసన్ పర్ఫెక్ట్గా చదివితే చాలు. డిసైడ్ చేసుకోండి ఏ లెసన్స్ చదువుతారు ఏంటనేది. వర్క్ ఎనర్జీ అండ్ పవరు. ఓకే, థర్మోడైనమిక్స్,
లాస్ట్ లెసన్ వచ్చినప్పటికి ఏంటంటే ఆసిలేషన్స్. ఓకే, సో ఈ 3 లెసన్లో నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మీరు 2 లెసన్లు పర్ఫెక్ట్గా చదవండి. ఓకేనా? అది సో చెప్పాను కదా, ఈ 3 లెసన్లకి సంబంధించిన ఆన్సర్స్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్ అనేది ఉంది. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పటికి వీడియో కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోద్ది. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చినప్పటికి ఏంటంటే ఇంటర్ స్పేస్ కింగ్డమ్స్ క్యాపిటల్ లెటర్స్తో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? అది అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.